కలికలో ఆ సైంటిస్ట్ వచ్చిన ప్రదేశాన్ని కనుక్కోమని బాబీని ముందే పంపించింది. ఈ స్పెషల్ కంపార్ట్మెంట్ లో మనల్ని బాబీ స్టేషన్ లో వచ్చి రిసీవ్ చేసుకుంటాడు. పొద్దుపోయింది, ఇక పడు. ఇప్పుడు మీ క్యాబిన్ లో వెళ్ళకపోతే ఓ పడుచు పిల్ల వయసు కూరాడు రాత్రి కూడా ఒకే గదిలో గడపకూడదు. ఆ ఇద్దరు మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు, నిగ్రహం గలవాళ్ళు అయితే పర్వాలేదు. ఏమైనా కబుర్లు చెప్పండి. రేపటి నుంచి వరుసగా కొన్నాళ్ళు మనకు నిద్రాహారాలు ఉండవు. వీలున్నప్పుడు రెస్ట్ తీసుకోవడం ఈ ప్రొఫెషన్కి చాలా అవసరం. పడుకో. వెళ్ళక తప్పదంటారా? తప్పకుండా వెళ్ళాలంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? డోంట్ ప్లే ప్రాక్టికల్ జోక్స్. నానా పులిక తెలుసుగా. ఈసారి ఎన్ని కేకలేసినారా. గుడ్ నైట్. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప